ఏమే మహారాణి, మా వాడు నీకు వేలు నిలబెట్టాలంటే తప్పులేదు. నోరు పడా. నా నోరేమి పడదు కానీ మీ నోరు జాగ్రత్త చూసుకోండి. వేణీళ్ళు కుడుతున్నాయా? అనే అనే నాకు గుమ్మడికాయ ఇష్టం, నీకు ఎలా తెలుసు? నీకు బీరకాయ కూర అంటే కూడా ఇష్టం అని నాకు తెలుసు. అది కూడా కట్టాలి. నా పని. అమ్మమ్మ, అన్నయ్య చక్కెర పంచి సినిమాలో నాగేశ్వర వల్ల లేడా? పద్మ కదండి, లలిత. ఆ పుస్తకం కూడా నాది కాదు. సారీ, మీ పేరు పద్మ. ఈ పుస్తకం మీది అనుకున్నానండి. భలేవారండి. చూడండి, మీరు నవ్వుతుంటే పగలు రాత్రి అయినట్లు, ఆకాశం అంతా వెన్నెలైనట్లు ఉంటుందనుకోండి. నిజం, మీ మీదట్టు, ఈ పుస్తకం మీదట్టు. మిస్ లలిత, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీకు అభ్యంతరం లేకపోతే నాతో కాఫీకి వస్తారా? భలేవారండి మీరు. ఇందాక మీ మాటలు విని హడిలిపోయాను. మీరు నిజంగా చాలా మంచివారండి. కాఫీ తాగటానికి వచ్చినంత మాత్రాన సాయంకాలం మీతో షికారుకు వస్తాననుకుంటే చాలా పొరపాటు. ఇప్పుడు నిజంగానే అడుగుతున్నాను, సాయంకాలం మీరు నాతో బీచ్కి షికారుకు వస్తున్నారు, ఓకే? చెయ్యేస్తేనే చెమంతి బుగ్గ, చెయ్యేస్తేనే చెమంతి బుగ్గ, గులాబీ మొగ్గ ఎర్రబడితే ఏమనుకోవాలి? ప్రేమనుకోవాలి. ఏమనుకోవాలి? బహుశా ప్రేమనుకోవాలి. నవ్వులలో సన్నజాజులు రువ్వుతూ కిలకిలమంటుంటే, గాజులలో చెలి మోజులు రోజు గలగలమంటుంటే, నవ్వులలో సన్నజాజులు రువ్వుతూ కిలకిలమంటుంటే, గాజులలో చెలి మోజులు రోజు గలగలమంటుంటే, ఏమనుకోవాలి? ప్రేమనుకోవాలి. మనసు ఉంటే మసక పడితే, మనసు ఉంటే మసక పడితే, మల్లె పొదలో కలుసుకుంటే ఏమైపోవాలి? పెళ్ళైపోవాలి. ఏమైపోవాలి? త్వరలో పెళ్ళైపోవాలి. వాటేస్తేనే వసంత పొంగి వరదైవలపుల వెల్లువైతే ఏమైపోవాలి? పెళ్ళైపోవాలి. ఏమైపోవాలి? త్వరలో పెళ్ళైపోవాలి.